యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనుడు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కీర్తనలు 133:4 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 5 ఫ్రైడే. గుడ్ మార్నింగ్ పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దూర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాలు మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వచ్చే సండే హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం సిద్ధపడదామా? ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నీవు మా దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నిలబడగలమయ్యా? నీ నీతి ముందు మా నీతి మురిగుడ్డ లాంటిది, స్వనీతి. ఈ మనిషి ఎవ్వరూ కూడా నీతిమంతులుగా నిలబడలేరే. ఏదొక పొరపాటు, ఏదొక మిస్టేక్ మాలో కనిపిస్తుంది ప్రభువా. అయినా నీ యొద్ద క్షమాపణ దొరుకుద్దని మాకు విశ్వాసం ఉందయ్యా, నిరీక్షణ ఉందయ్యా. అయ్యా నువ్వు కృప చూపించే దేవుడు అయ్యా అని ప్రార్థిస్తున్నాడు. ఫ్రెండ్స్, అవును, నువ్వెంత నేను రక్షణ పొందిన వారమైనా సరే ప్రభు ఎదుట మనం ఒక్కసారి నిలబడి చూస్తే ఏమాత్రం మన నీతి స్వనీతి లాంటిది. ఎప్పటికప్పుడే మనం సెర్చ్ చేసుకోవాలా. మన హృదయం ఎక్కడ పడిపోయింది, ఎక్కడ పాడైపోయామో, ఎక్కడ మాట జారేమో, ఎక్కడ అవిశ్వాసపడ్డామో, ఏ విషయాల్లో ఎదుటి వంతులు నడుతున్నామో, మాటలు, చూపుల్లో, క్రియల్లో ఎక్కడ పడిపోతున్నామో ఎప్పటికప్పుడే వయసుతో సంబంధం లేదు. ఎవరు మట్టుకు వారు, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు సరిదిద్దుకుని సరి చేసుకోవడానికి ఆయన కృప దగ్గరికి వెళ్తే ఆ కృప సింహాసనం దగ్గర క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి హోలీ కమ్యూనియన్కి మనం సమీపించక ముందే మనం సరిదిద్దుకుని సరి చేసుకుందామా? ఎస్, ఎప్పుడైతే విడినల్లిన హృదయంతో నీవు నేను సరిదిద్దుకుని సరి చేసుకుంటామో, క్షమాపణ వేడుకుంటామో, దేవుడు కృప తెరుస్తారు, దీవిస్తారు, క్షమాపణ ఇస్తారు, రక్షణ ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు. ఎస్, నువ్వు నీతిని ప్రేమించి భక్తిని ద్వేషిస్తే దేవుడే నీ దేవుడు నీ చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లు నేను ఆనంద తైలంతో అభిషేకించడం రాయబడింది. అలాంటి కృప దేవుడు ఇస్తాడు. అందుకని ఎవరు మట్టుకు వారు మన హృదయాలు దేవుని సదులు కుమ్మరించుకుందాం. రేపు సాటర్డే కాబట్టి ఒక పూటన్న ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుందాం, పొరపాట్లు ఒప్పుకుందాం, సరిదిద్దుకుని సరి చేసుకుందాం. అలాగే సువార్త చేయాలి. ప్రతి ప్రభు బిడ్డ ఒక ఆత్మనన్న దేవుని సదులు నడిపించావా? వీళ్ళు ఎక్కడుగుతాడు? నా శరీరం తన రక్తం తాగబడిన జీవాన్ని పార్చుడు అన్నాడు దేవుడు. అంతేకాదు, నేను వచ్చే వరకు నా మరణం ప్రచురించమన్నాడు. కాబట్టి ఈ విషయాల్లో ఎవరు మర్చిపోవద్దు. సువార్త చెప్పు, లేదా సువార్తను సపోర్ట్ చేయి. ఎస్, దేవుడు నేను దీవిస్తాడు. మొదటి సరి చేసుకుందామా? ఆశ్చర్యకరుడా, అవును నాయన, నీవు మా దోషమును కనిపెట్టి చూస్తే ప్రభా నీ ముందు నిలబడే నీతిమంతుడి భూమి మీద ఎవరు లేరయ్యా. మేము మనుషులు, నువ్వు మహానుభావుడు, పరిశుద్ధుడు. మా పొరపాటు మాకు అర్థం చేసి వాటన్నిటినీ సరిదిద్ది సరిచేసి నీ కృప పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. పశ్చాత్తాప హృదయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణ పొందడం, రక్షణ అక్కడికి సిద్ధపడాలి. అయినా ప్రతి ఒక్కరిని దీవించండి. జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ లైక్స్ ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి. అయ్యా గర్భాలు ఇవ్వండి, పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, విడిపోయిన కుటుంబాన్ని కట్టండి, సమస్యల నుంచి విడిపించి సమాధానం ఇవ్వండి, చీకటి తొలగించండి, దుష్టుని బారి నుంచి విడిపించండి. వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారిని స్వస్థపరిచి, సీజనల్ ఫీవర్స్ విడిపించి ప్రతి ఒక్కరిని బలపరిచి ఈ రోజంతట్లో గొప్ప జయముని ఇవ్వండి. ఏ చీకటి వాడి ప్రభావాలు ఎక్కడ ఏర్పడి చేయను ప్రొటెక్ట్ చేసి కృపనిచ్చి కాపుదలిచ్చి దీవునిచ్చి జయముని ఇవ్వండి. సమాధానంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదాం. సువార్తను అన్ని దానాలు గొప్పదాం. ఫస్ట్ వీక్ రండి, చేయి కలుపుదాం, సువార్తకి అడుగులు వేద్దాం. అలాగే సువార్తను ప్రకటించినప్పుడు మన ప్రభాత భోజనాన్ని తీసుకోవడానికి అవకాశం. సువార్తను చెప్పు, లేదా అనేకులు సువార్తనిచ్చడానికి ప్రోత్సహించు. దేవుడిని దీవించునుగాక. ఒకవేళ స్పాన్సర్ చేయడానికి రావాల్సిన వాళ్ళు అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు దేవుని కృపతో ఉండునుగాక. ఆమేన్. సరిదిద్దుకో, సరి చేసుకుందాం, దైవ దీవెన పొందుదామా?